మనకి త్వరలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కదా. అయితే మరి ఈ ఉప ఎన్నికలు అనేవి బీఆర్ఎస్ పార్టీకి కొంచెం సవాలుగా మారబోతున్నాయనే చెప్పాలి. ఎందుకు భయ్యా అంటే మీ అందరూ తెలుసు, ఆల్రెడీ మార్నింగ్ కూడా ఒక వీడియో చేశాను కదా, కొత్త పార్టీ రాబోతుంది అని చెప్పేసి. అయితే దాని పేరేంది, TRS-D అంటే తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ అని చెప్పి ఒక పార్టీ వచ్చింది. అయితే మరి దానికి సంబంధించి అక్కడ వాళ్ళ అభ్యర్థి కూడా ఒక మహిళనే పెట్టారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున చూసుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఇక్కడ కూడా సునీత గారు మహిళే. అయితే మరి ఈ రెండు గుర్తులు కనుక ఒకసారి చూసుకుంటే రెండు కూడా సేమ్ లాగా కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ చూసినా సరే అదే కలర్. అంటే అందరికి కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పేరు మారినా సరే చాలామందికి కూడా తెలంగాణ రాష్ట్రీయ సమితి అని చెప్పేసి చాలామందికి మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది. సో మరి కొంతమంది ఈ ఎలక్షన్లో ఏం చేయొచ్చు, మరి బీఆర్ఎస్కి ఓటేస్తున్నాం అని చెప్పేసి అటువైపు తెలంగాణ రక్షణ సమితికి కూడా ఓటేయచ్చు. ఎందుకంటే గుర్తులు సేమ్, ఇది ఏ కలర్ అయితే పింక్ కలర్లో ఉండిద్దో అటువైపు కూడా అదే పింక్ కలర్ అనమాట. సో ఇంకా చెప్పాలంటే అక్కడ చూసుకుంటే షార్ట్ కట్లో TRS అని ఉండిద్ది, ఇక్కడ కాకపోతే BRS అని ఉండిద్ది. అంతకుముందు మరి BRS కాకుండా TRS అని పెట్టుకున్నారు కదా వీళ్ళు కూడా పేరు. అయితే ఇప్పుడు ఆ పార్టీ వచ్చేసరికి TRS అంటే తెలంగాణ రక్షణ సమితి అక్కడ. సో కాబట్టి మరి ఇక్కడ ఓట్లు వేసే వాళ్ళు ఖచ్చితంగా చూసి వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మరి TRS అని చెప్పేసి తెలంగాణ రక్షణ సమితికి వేసారనుకోండి, ఇటువైపు BRSకి పోయి సో ఓట్లు మొత్తం కూడా ఇక అటువైపు పోతాయి. సో కాబట్టి ఇక్కడ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా చూసి వేయాలి. సో మరి దీని గురించి ఎందుకు ఆ విధంగా పెట్టారు అంటే, దీని గురించి మరి BRS వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్కి గట్టి పోటీ అయినటువంటి పార్టీ ఏది, BRS. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అక్కడ మాగంటి గోపీనాథ్ గారే కదా గెలిచింది. అందుకని చెప్పేసి ఇప్పుడు దీని గురించి కాంగ్రెస్ ఈ విధంగా కుట్ర చేసింది అని చెప్పేసి ఇటువైపు BRS వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారన్నమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఈరోజు ఇది మనకి రేవంత్ నగర్లో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు KTR గారు. అయితే దాంట్లో ఆయన అంటుంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా ఓట్లేరని చెప్పేసి వాళ్ళకి ముందే తెలిసిపోయింది. అందుకని చెప్పేసి వాళ్ళు దొంగోట్లు, ఇది ఒక ఇంటికి వచ్చేసి ఏకంగా 43 దొంగోట్లను వాళ్ళు చిత్రీకరించారు. సో మరి దీంతో అంటే ఓవరాల్గా చూసుకుంటే మొత్తం కూడా కొన్ని వేల ఓట్లు ఈ విధంగా దొంగోట్లని చిత్రీకరించారు. సో కాబట్టి దీని మీద అందరూ కూడా గుర్తు పెట్టుకొని మరి ఓట్లు వేయండి. దాని తర్వాత మరి ఈ దొంగోట్లే మరి ఏం చేయాలి అంటే, సో దీన్ని ఇలాంటి ఇష్యూస్ మేము చాలా ఫేస్ చేసాం. సో కాబట్టి దీని మీద ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది మాకు బాగా తెలుసు. సో దీని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో కాబట్టి దీన్ని ఎలా ఎదుర్కోవాలో అలానే ఎదుర్కొంటామని చెప్పేసి ఇప్పుడు KTR గారు అయితే ఒక భరోసా ఇవ్వడం జరిగిందనమాట. అయితే మరి ఓవరాల్గా మీ అందరూ తెలుసు కదా, అటువైపు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారికి టికెట్ వచ్చింది, ఇటువైపు మరి BRS పార్టీ నుంచి ఏమో మాగంటి సునీత గారికి అయితే టికెట్ వచ్చిందనమాట. సో మరి చూద్దాం మరి ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో. అటువైపు అంతకుముందు గెలిచినటువంటి BRS గెలిచిద్దా, లేదు అంటే కాంగ్రెస్ తరఫున మరి నవీన్ యాదవ్ గారు గెలుస్తారనేది సో మరి కొన్ని రోజుల్లో తెలిసిద్ది కదా. సో తెలిసిన తర్వాత మళ్ళీ దీని గురించి మాట్లాడదాం.